అందరూ టైం అవుతుంది మళ్ళా. ఓకేనా సార్? ఇక బయలుదేరి
వదిన చెప్పు నేను చెప్పు అది వదే లేదు అది నా షాప్కి వచ్చిన దగ్గర నుంచి చెప్పండి గోదావరి వెళ్ళాను మళ్ళీ రాగానే ఇది మొదలైంది అన్న నమస్తే అన్న నమస్తే సార్ సార్ ఒక్క నిమిషం మంచి ఫోటోనా ఫోటోలకు పిచ్చి మంచి ఉంటాయా సార్ को
కాబట్టి మీ అందరినీ కూడా అలరించడానికి అందమైన దానా సదామలాంటి దానా ముందుండి నడిపించినటువంటి అర్జున పుత్రుడు మన నాగభూషణం గారికి మండల విద్యాశాఖ అధికారి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం.
మృదు స్వభావి, మా ప్రియమిత్రుడు, ఈ మండల వాసి, ఈ మండలంలో చాలా కాలం పనిచేసినటువంటి శ్రీ ఎన్టీఆర్ గంగాధర్ హెడ్ మాస్టర్, హెడ్ టీచర్ తిమ్మయ్య కాలం వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా. నాకు తెలిసి ఆయన ఇక్కడ 21 సంవత్సరం ఉన్నారంటే ఏ ఎంఏఓ 21 సంవత్సరం ఏ ఊరిలో చేయడు. ఒక 5 సంవత్సరాలు చేశారంటే వాళ్ళు నెక్స్ట్ ప్లేస్ ఎన్నుకుంటారు, మనం ఎటు పోతాం, ఏ ప్లేస్ మంచిది. కానీ ఆయన ఒక రకంగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక ఎంఈఓ గారు ఒకే ప్లేస్లో ఏకకాలంలో మధ్యలో గ్యాప్ కూడా రాకుండా ఏకకాలంలో 26 సంవత్సరాలు అనేది రకరకాల ప్లేస్లు చేస్తే 21 సంవత్సరం అనేది ఒకే ప్లేస్లో చేయటం చాలా హ్యాపీ. ఎవరిని అడిగినా ఆయన మంచితనం, ఎవరిని ఇబ్బంది పెట్టాలి. అభ్యంతరం ఇచ్చేసేవాడు. ఏదైనా ఎస్ఆర్ తీసుకొచ్చి సంతకాలు పెట్టమన్నా కానీ నాకు తెలిసి ఎప్పుడైనా చూసి పెట్టాడు, పెట్టేస్తాడు. రీజన్ ఏంటంటే ఎస్ఆర్ వాళ్ళని ఎవరు ఎస్ఆర్లో తప్పులు రాసుకుని ఎస్ఆర్ సంతకం పెట్టించుకుంటారు. జీపీఎఫ్ శాంక్షన్ లెటర్ని ఈ రోజుకే తెప్పించేసింది మేడం గారు. ఈరోజు వారి చేతుల మీదుగానే ఎంఈఓ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు స్వరూపరాణి. నేను గత 2024 అక్టోబర్ 3వ తేదీ మా విజయనగరం మండలం వచ్చి ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను. వచ్చి 1.5 ఇయర్ నుంచి సార్ ఎప్పుడు చూస్తూనే ఉన్నాము. వచ్చే మా ఆఫీస్కి వచ్చేవారు. అదేవిధంగా చాలా నమ్మకతనం చూసాను ఆయన దగ్గర. అదేవిధంగా వాళ్ళ పాప వాళ్ళ నుంచి వెంటండి అబ్బాయిలు కూడా అలా చేయలేము. అమ్మాయితే బెటర్. ఒక మాటలో చెప్పాలంటే చక్కగా వాళ్ళ డాడీ రిటైర్మెంట్ మనిషి అయిపోయిన దాకా కూడా వెన్నంటి ఉండి అన్నీ తానే నడిపించింది. చాలా అంటే ఎప్పుడప్పుడు వస్తారు నా దగ్గరికి ఏదైనా విషయం కన్నా నిన్న మరి పర్సనల్గా ఎంఈఓగా వచ్చినప్పటికీ నెల్లూరు జిల్లాలో అప్పటికే 10 సంవత్సరాల పాటు ఆయన ఎంఈఓగా చేసి వచ్చారు. 1990 నుంచి 2000 వరకు 10 ఇయర్స్ 2 ప్లేసుల్లో అక్కడ ఎంఈఓగా చేసి ఆ తదుపరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 21 ఇయర్స్ అంటే దాదాపు 31 ఇయర్స్ అంటే ఒక ఎంటైర్ సర్వీస్. అంటే సాధారణంగా కొంచెం లేట్గా జాబ్ వచ్చిన వాళ్ళకి 30 ఏళ్ళు ఫుల్ పెన్షన్ సర్వీస్ కదా, అంత సర్వీస్ ఆయన ఎంఈఓగానే దిగ్విజయంగా పూర్తి చేశారని నేను భావిస్తూ ఉన్నాను. మరి అందుకు సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులకు, మరి ఈ మండలంలోని ఉపాధ్యాయులకు, పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు చాలా చక్కగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇది నాకు పక్క మండలమే కాబట్టి చాలా విషయాలు చాలామంది ఉపాధ్యాయులు జనరల్గా విషయం సార్ చేసినటువంటి పని తీరుకి నిదర్శనం ఈరోజు మన మండల విద్యాశాఖ కార్యాలయం నుండి ఈ డయాస్ వరకు సార్ని తీసుకొచ్చినటువంటి విధానం, మన ఉపాధ్యాయులందరూ, మన పంగులూరు ఉపాధ్యాయులందరికీ కూడా నిజంగా నా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందరూ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా మరి ఇంత వేసవికాలం స్టార్ట్ అయింది అయినప్పటికీ కూడా మహిళా మండలందరూ ఇది మా ఇంట్లో కార్యక్రమం, మా ఇంట్లో సలహాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయం కూడా, ఏదైనా కానీ ఎంత క్లిష్టమైనటువంటి సమస్య అయినా కానీ వెంటనే తనకి సంబంధించినటువంటి విషయాన్ని మాకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఎంతో పరుగు ప్రపంచంలో ఉన్నాం మనం. అన్ని అంకెల గాలితో నడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ సమయంలో, ఈ విద్యా వ్యవస్థలో ఎప్పుడూ కూడా పంగులూరు మండలాన్ని ముందుంచడంలో మన ఇరువురు ఎంఈఓలు కూడా. 2015లో నేను హెడ్ మాస్టర్
మాస్గా జడ్పీహెచ్ఎస్ గోదావరికి వచ్చినప్పుడు సార్తో పరిచయం. 2017లో అన్ఫార్చునేట్లీ సార్ అనారోగ్యం పాలైనప్పుడు నేను వద్దున్నా కానీ ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్స్ అని నాకు ఎంఈఓగా ఇక్కడ ఎఫ్ఎస్సి ఛార్జ్ అప్పగించడం జరిగింది. అప్పటి నుండి ఒక 4-5 నెలలు ఒకసారి మే నెల దాకా అనుకుంటా నేను జీపంగూరు మండలానికి ఎఫ్ఎస్సిగా బాధ్యత నిర్వహించడం జరిగింది. ఒక రకంగా నేను ఎంఈఓగా ఈ పోస్టులకు రావడానికి ఆ 4 నెలలే కారణం. ఎంఈఓ అంటే ఇది వేరుగా ఉందని చూడటం జరిగింది. వాస్తవానికి 2013లోనే మా మండలంలోనే నాకు అవకాశం వచ్చినా నేను హై స్కూల్ 85 ఏళ్ళు పోలేదు. తర్వాత ఈ మండలానికి వచ్చిన తర్వాత చూసి నేను ఎంఈఓగా ఉన్నాను. సార్ని కలగలిసిన వ్యక్తిత్వం పునాతనం తన సొంతం స్నేహమే తన నైజం తన నైజం పల్లకని చిరునగముల చిన్నగని పల్లకని చిరునగముల చిన్నగని పల్లకని చిరునగముల చిన్నగని నాగభూషణం చాలంటే మంచి మమతల నేలము నాగభూషణం చాలంటే మంచి మమతల నేలము కరకుదనం కానరాదు కాఠిన్యం లేదే కరకుదనం కానరాదు
మండల విద్యాశాఖకు అధికారి అంటే గుర్తొచ్చే తొలి పేరు నాగభూషణం సారు. కొనగరు వెనగరు చిరునవ్వులు వదలరు, కొనగరు వెనగరు చిరునవ్వులు వదలరు. ఎంత పెద్ద పని కానీ తొట్టుపాటు ఎదురు, ఎంత పెద్ద పని కానీ తొట్టుపాటు ఎదురు. అధికారంతో కాదు మమకారంతో పనులు చేయిస్తారు, అధికారంతో కాదు ఇస్తూనే అందరి మనిషి అనిపిస్తూనే పరిపాలన చక్కగా జరిపిస్తారు, పరిపాలన చక్కగా జరిపిస్తారు. మంగళూరు మండల విద్యాచరిత్రలో మీకొక చెరగని సంతకం, మీ అభిమానులుగా మా హృదయంలో ఆడిపోయి వసంతం. మంగళూరు మండల విద్యాచరిత్రలో మీకొక చెరగని సంతకం, మీ అభిమానులుగా మా హృదయాలు వాడిపోని వసంతం. ఓయన్నీవోగా అమరి సేవలో రూపం, ఓయన్నీవోగా అమరి సేవలు అపురూపం. హాయిగా చల్లగా హాయిగా చల్లగా సాగిపోవాలి మీ శేష జీవితం, హాయిగా చల్లగా సాగిపోవాలి మీ శేష జీవితం, మీ శేష జీవితం, మీ శేష జీవితం. హాయిగా చల్లగా సాగిపోవాలి మీ శేష జీవితం, మీ శేష జీవితం, మీ శేష జీవితం, మీ శేష జీవితం, మీ శేష జీవితం. అభిమానమే గొప్ప. నెల్లూరు జిల్లా వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు, బాపట్ల జిల్లా వాళ్ళు ముగ్గురు కలిపి పిలిపించుకున్నారు. ఈ ఒక్కరోజు రేపటి నుంచి మనంతా ఒకటే, ఏప్రిల్ 1 నుంచి మనమంతా ఒకటే. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలో మీరు అందరికీ డివిజన్ వాళ్ళందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి అందరూ మనం పాత ప్రకాశం జిల్లాలోకి వస్తామనుకుంటున్నాం. అందువల్ల ఈరోజు మనం 3 జిల్లాల వాళ్ళు, రేపు మనం కూడా ఒకటే. కాబట్టి 3 జిల్లాల వాళ్ళు పిలిపించుకున్నాం. ఎంత అభిమానం ఉంటే కానీ మేమందరం రాగలిగాం. తర్వాత ఒక చిన్న దురదృష్టం కూడా జరిగిపోయింది. గత 2 సంవత్సరాల క్రితమే మాకు డిప్యూటీ గవర్నర్గా రావాల్సిన అవసరం ఉండింది. అయిపోయినా అనుకున్నాం, ఆర్డర్ రేపు మాకు చేతిలో వస్తుంది అనుకున్నాం. దురదృష్టం అందువల్ల మాకు అది మిస్ అయిపోయింది. లేకుంటే సార్ కూడా ఈ పాట 2 సంవత్సరాల సర్వీస్ డిప్యూటీగా చేస్తుండేవాడు. మాకంతా ముందు తెలియదు సార్. గవర్నమెంట్ మేనేజ్మెంటు మాకు 2007లో స్వాట్ వ్యాల్యుయేషన్లో కలిసినప్పుడు కొత్తగా కనిపించాడు. సార్ ఎక్కడి నుంచి వచ్చాడని మాకు, అంటే ఈ మండలం ఈ జిల్లాలో ఉండే టీచర్ అయితే పరిచయం ఉంది, కానీ అప్పుడే స్వాట్ వ్యాల్యుయేషన్ సెంటర్లో సార్ టచ్ చేసి నీట్గా తయారు చేసి మేము సమస్య కోసం పోరాటం చేస్తుంటే, ఇదిగో నా వంతు సహాయం తీసుకోండి అని చెప్పేసి ముందుగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించేదానికి ప్రోత్సహించారు. అప్పటి నుండి సంఘం పట్ల కానీ ఉద్యోగం పట్ల కానీ ఎక్కడా తేడా లేకుండా వినయ విధేయతో నిబద్ధతతో కలిసి పరిశీలిస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. 2022లో డిప్యూటీఓ రెగ్యులర్ పదవుల కోసం ప్రయత్నం చేశాము, కానీ చివరి దశలో ఆగిపోయింది.
తర్వాత సార్ని డిప్యూటీగా శ్రీరాల అదనపు బాధ్యతలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సార్ యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను చేయలేను అనే ఉద్దేశంతో రాసి ఇవ్వడం వల్ల మన సార్కి ఇవ్వడం. విషయానికి వచ్చినట్లయితే నాగభూషణ్ గారు నాకు వార్చు ఈ మండలంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఒక ఆయన వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ పాతుకుపోయాను. అలాగే తర్వాత నేను మార్పుడి మండలంలో 13 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు నాకే చాలా రికార్డు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాగభూషణ్ గారి రికార్డు ముందు నా రికార్డు చాలా వెలవలిపోయింది. ఇన్నాళ్ళు పనిచేసినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను మిగతా వాళ్ళందరూ చెప్పిందే మళ్ళీ చెప్పడం ఎందుకని ముగించేస్తున్నాను. ఒక మాటలోని వారికి మంచి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మంచి అటువంటి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఆందోళన పడుతూ చూశారు. ఎప్పుడు ఇటువంటి పరిస్థితిలో కృష్ణ కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు. ఈ సార్ గారితో నేను ఒక కార్యక్రమం, నేనే కాదు అందరూ అందరూ చాలా కఠినమైన ప్రోగ్రాం నాడు నేడు మనబడి మన భవిష్యత్. దానిలో మన జిల్లా నుంచి పై జిల్లాధికారుల నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లు మీ అందరికీ తెలుసు. ఆ ఒత్తిడిలో కూడా ఎటువంటి ఇది కాకుండా చాలా మార్గనిర్దేశం చేసి నేను ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చేయాల్సి వచ్చింది. రెండు కూడా కొంచెం ఇబ్బందులు వచ్చినా కూడా గైడెన్స్ చేసి సక్రమైన మార్గంలో నాకు సార్తో ఉన్నటువంటి అనుబంధం, నేను ఎయిడెడ్ పాఠశాలగా పనిచేయడం వల్ల ఈ మండలంలో నుంచి పోకుండా నిరంతరం సార్ వచ్చిన దగ్గర నుంచి ఈనాటికి కూడా నాకు సార్తో అనుబంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మాకు 2018 జూలై నుండి డీడీఓగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మాకు ఎల్లవేళ తన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మాకు మార్గదర్శనం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి అధికారి మనసును చూరగొన్నాడు. వాస్తవంగా ఇంతటి కార్యక్రమం చేయడం పూర్తి అర్హులు అన్నమాట, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ మండలంలో పనిచేసి ఇతర మండలాలకు వలసపోయినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. 2007, 2008 ఆ ప్రాంతంలో దర్శి మండలం పోతవరంలో పనిచేస్తున్నప్పుడు అదే స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కొల్లేటి శ్రీనివాసరావు గారు సార్ తెలిసి ఉండాలి. ఆయనకి ఒక సంతకం అవసరం వచ్చింది ఇక్కడ. నేను ఈ మండలంలో అప్పటి వరకు ఎప్పుడూ పనిచేయలేదు. అయినప్పటికీ సరే వెళ్దామని చెప్పి ఈ మండలానికి వచ్చాను. సార్ దగ్గరికి వెళ్ళి మన పలానా సంతకం కావాలి సార్ అని అంటే వెంటనే సంతకం చేశాను. అప్పుడు ఆ సందర్భంలో సార్ తోటి నేను తీసుకొచ్చిన శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భంలో వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. మరి అలా వాళ్ళు అంటే ఎప్పుడో మరి బీఎడ్లోనో డిగ్రీలోనో వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉలవపాడు హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయ్యారు. మరి అలా ఎప్పుడైనా మరి ఎవరినైనా సరే మంచిగా రిసీవ్ చేసుకొని మరి కావాల్సినవి అన్నీ కూడా చేసి పెట్టే మంచి మనిషి మన ఎంఈఓ గారు. వృత్తిలో మంచి పేరు రావడానికి సహాయం చేశాడు. ఎలా అంటే సార్ 2 విధాలుగా గుర్తు తెచ్చుకుంటాం. నన్ను మండలం రీసోర్స్ పర్సన్గా వచ్చిన సంవత్సరంలోనే పరిచయం చేశాడు. మండలంలో కొంచెం బాగా చదువుతున్నదలకే ఆటోమేటిక్గా జిల్లా రీసోర్స్ పర్సన్గా ఎంపిక చేశారు గవర్నమెంట్ వాళ్ళు, డిఓ గారు. ఆ నుంచి స్టేట్ రీసోర్స్ పర్సన్గా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అలా వెళ్ళినప్పుడు రీసోర్స్ పర్సన్గా మళ్ళా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత టీచర్స్ అందరూ కూడా బాగా చెప్పారు సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నాగభూషణ్ సార్ని గుర్తు తెచ్చుకుంటాను.
మరలా పాఠశాలలోకి వచ్చి విద్యార్థులు వారం రోజులు లేట్ వెళ్ళారు సార్ అన్నప్పుడు మళ్ళీ నాగభూషణ సార్నే గుర్తు తెచ్చుకుంటాం. అంటే ఇక్కడికి స్కూల్లోకి వచ్చినప్పుడేమో బాధేస్తుంది, అక్కడికి వెళ్ళినప్పుడేమో టీఆర్పీగా కానీ ఎస్ఆర్పీగా పనిచేసినప్పుడు కొంచెము బృందావనం కొంచెం నాకు ఈ పేరు రావడానికి కారణం నాగభూషణ గారే కదా అని అప్పుడు అనిపించింది. కాబట్టి ఎనీవే ఈ ఒత్తిడి జీవితంలోకి నెట్టినటువంటి ప్రభుత్వం వారు మరలా ఒత్తిడి లేని జీవితంలోకి తీసుకుని రమేష్ గారు పనిచేశారు. సార్ అప్పటి నుంచి పరిచయం. సార్ గురించి మీరందరూ చెప్పడం అది అక్షర సత్యం. సారు ఏదైనా విషయం మీద అవగాహన ఎక్కువ. ఒకసారి ఎంఆర్సీలో ఉన్నప్పుడు ఈ కామన్ సర్వీస్ మీద అడుగుతుంటే అసలు ఇది కాదు, ఇది అసలు కాదని చెప్పాడు సార్. జస్ట్ 5 సంవత్సరాల క్రితమే చెప్పాడు సార్. అలాగే ఇంకోటి కనుమందులూరులో ఎస్ఎంసీ అంశం జరుగుతున్నప్పుడు అప్పుడు మా సార్ గారు సెలవు ఆ సారు రంగనాయకుడు ముందు అవన్నీ ఎలా జరపాలి, ఆ యొక్క నియమాలు అవన్నీ సరిగ్గా చూసుకో, మీ ఊళ్ళో కొంచెం బాగా ఉద్రిక్త ఉంది, ముందు అవన్నీ చూసుకొని నువ్వు జాగ్రత్తగా రెడీ ఉండని ఫోన్ చేయడం. అలాగే ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చి ఎలక్షన్ సజావుగా సాగేటప్పుడు కూడా సారు ఆ రోజు సార్తో ప్రత్యేక అనుభవం. ఆ సంస్కారం పెట్టించడం. ఆ విధంగా జిల్లా లెవెల్లో ఏది ఇచ్చినా సరే పప్పులూరు మండలం ఫస్ట్ ఉండేదన్నమాట ఆ రిపోర్టు. దానికి కారణం ఇక్కడ పనిచేసే అప్పుడు ఎంఆర్పీలు సిఆర్పీలు లేని కాలంలో సంగతి నేను చెప్పేది. ఇక్కడ ఉపాధ్యాయులకి 2 యూనియన్లు ఉన్నప్పటికీ కూడా ఏం గొడవలు లేకుండా మధు అప్పుడు పెద్ద తలకాయలా ఉండేవాడు. అక్కడేమో వేడు రాంకూర్లో కొబ్బరిపాడులో ఒక ఆరామంతరం అని, నూజెండుపల్లిలో ఝాన్సీ లక్ష్మి అని, ఇట్లా కొంతమంది ఏ సమస్య వచ్చినా సరే ఎంఈఓ గారి దగ్గరికి పోనీయకుండా ఇక్కడ వీళ్ళు మాట్లాడి ఎంఈఓ గారి మీద భారం తగ్గించేవాడు అనమాట. ఈ సందర్భంగా సార్ నేను కోటయ్య మాస్టర్ని మీకు ఐడియా, మీరు వచ్చి చదువుతున్నారండి. ఆయన ఇక రెండో పనే లేదు, పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా స్కూల్లో ఉంటాం. ఆ తర్వాత ఈ రికార్డ్ వర్క్ అంతా చూడండి. వరకు ఏంటంటే మా జీవితాల నుంచి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఎవరంటే మా ఇద్దరి జీవితం పెద్ద స్ఫూర్తి. ఎందుకనంటే అప్పుడు మా ఊళ్ళో యూపీ స్కూల్ తప్పితే లేదు. చుట్టుపక్కల ఒక 10 ఊర్ల నుంచి మా ఊరే వచ్చేవాళ్ళు అక్కడికి కూడా యూపీ స్కూల్ కోసం. మా అదృష్టం కొద్దీ మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు బీఈడీ టీచర్స్ వచ్చారు. అంతకుముందు వరకు ఎవరికి కూడా క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఆ ఊళ్ళో మా ఒక్కసారి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికింది మా ఇద్దరికి. మాకిద్దరికే కాదు, మేమందరం కూడా చాలా మంది పోటీ పడి చదువుకున్నాం. మా ఇద్దరి విషయం ఏంటంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరు పోటీ, స్పర్ధ. బాబు అమ్మంటున్నాం అంటే మా మామగారులు ఆయన, మా చెల్లెలు ఇచ్చాం కాబట్టి బావ అయిపోయాడు. తర్వాత 10th క్లాస్కి వచ్చేటప్పటికి కొంతమంది హాస్టల్లో చదువుకున్నాం, కొంతమంది మేనమాలలో చేరి చదువుకున్నాం. ఎందుకంటే హై స్కూల్ లేదు కాబట్టి మచిలీపట్నం నుండి హాస్టల్లో చదువుకున్నాను. అయినా నేనేమో నిజాంపట్నం హై స్కూల్కి వచ్చి మేనమాల ఇంటి దగ్గర చదువుకున్నాను. 30 మంది 10th క్లాస్ రాస్తే పాస్ అయింది ఇద్దరమే. మేమిద్దరం చదువుకోవడానికి ఇంటర్మీడియట్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆ టైంకి మా ఇళ్ళల్లో ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నటువంటి వారు మా బాబాయ్ కృష్ణుడు, అదే వాళ్ళ బాబాయ్. అట్లాగే 2 బీకాములు ఉండేవారు, ఒకరు నాయుడు సుబ్బారావు గారని, ఒకరు వాసుదేవరావు గారని. మా పేరెంట్స్ వెళ్ళి మీరు చదువుకున్నారు కదరా, మా నాళ్ళు ఏం చదివిస్తారు అంటే, పిల్లలు ఏం చదువుతామంటున్నారు, ఎంపీసీ చదువుతాను అంటున్నారంటే, ఎంపీసీ మనకు ఎందుకు బాబాయ్, సిఈసీ చదివించండి, ఎంపీసీ అంటే పెద్ద పెద్ద చదువు, మనం డబ్బులు పెట్టలేమన్నా. నేను అడ్డం తిరిగాను. ఎందుకంటే మొదటి నుంచి కొంచెం నేను రెవల్యూషను మావాడు మాట్లాడడం నేనే మాట్లాడాలి అని అర్థం చేసుకుంటున్నారు కదా. 2 వయసులు నావే, ఆయన మాట్లాడడం.
సరే ఎదురు ఎంపీసీ చేరాము. ట్యూషన్ చదువుకోవాలని తెలియదు మా ఇద్దరికి. అంత స్కూల్లో చెప్తారు, అంత కాలేజీలో చెప్తారు, ఆ చెప్పిందే సరిపోద్ది అనుకుని ఇద్దరు క్లాసు 2 సెట్ పుస్తకాలు కొనుక్కొని 2 జతల బట్టలతో 2 జతల బట్టలతో కాలేజీకి వెళ్ళి వండుకొని తిని చదువుకుంటా ఉన్నాం. దసరాలకు వస్తే పొలం పని, సంక్రాంతికి వస్తే పొలం పని, మనం ఫీజు కట్టాల్సి వస్తే పొలం పని. ఆ పరిస్థితి తప్పితే పొలం ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు కూడా లేని స్థితి. ఎందుకో తెలుసా అండి, 77 తుఫానికి పొలాలన్నీ ఇసుక మేటేసి వరుసగా 3 సంవత్సరాలు పంట పండలేదు. జనాలకు ఆహారం దొరకదు. ఆ టైంలో మేము చదువుకుంటున్నామంటే మా పరిస్థితిని ఆలోచించండి. అంత దుర్బలంగా ఉంది ఆహారం. అట్లా అని చెప్పి ఆ ఊర్లు ఏమి ఒకప్పుడు పంటల పొలాలు లేని ఊళ్ళు కాదు. 77 తుఫాను దెబ్బకొట్టేసింది. ఆ 77 తుఫానికి ఊరంతా కూడా ఉప్పెన. మీకు అందరికీ తెలిసి దివిసేవ అలగాలం మేము కృష్ణా జిల్లాలో డిగ్రీకి వెళ్ళామంటే ఎట్లాగట్లా. ఇంజనీరింగ్ చదువుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. డిగ్రీకి వెళ్ళాం. మమ్మల్ని అప్పుడు మా లెక్చర్స్ గుర్తించారు మా ఇద్దరిని. ఎంత బాగా గుర్తించారంటే పిజివి ప్రభాకర్ రావు గారి మ్యాథ్స్ లెక్చరర్ గారు ఉండేవాళ్ళు, టెక్స్ట్ బుక్ ఆథరు. ఆయన చెప్తుంటే జనాలకి అర్థం కాదు. ఎందుకంటే 4 స్టెప్లకు 1 స్టెప్ వేస్తారు. అంత స్పీడు, అంత నెంబర్ 1 లెక్చరర్ అన్నమాట. సబ్జెక్ట్స్ సూపర్గా ఉండేది. ఆయన హోంవర్క్ ఇస్తే మరుసటి రోజు వచ్చి నాగభూషణం కృష్ణారావు మెత్తలు లెక్క చేస్తారా అని అడిగేవాళ్ళు. అంటే క్లాస్లో హోంవర్క్ ఇస్తే చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు మేము ఎదురు అనమాట. ఆయన గుర్తించాడు మా ఇద్దరిని. అంతటి జీవితం అంటే మేము ఎంత స్ట్రగుల్గా చదువుకున్నామో మీకు చెప్తున్నాను వినండి. ట్యూషన్లో చదువుకోవడానికి డబ్బులు లేవు. లైబ్రరీలో పోయి పుస్తకాలు ఎత్తుకేవాళ్ళం, వాటిలో కుస్తీ పట్టేవాళ్ళం. ఎవరైనా లెక్చరర్స్ ఎవరైనా సహాయం చేస్తే వీళ్ళు ఆయన దగ్గర చదువుకునేవాళ్ళం. సరే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీ చెక్ చేశాను. ఆయన బీఈడీకి వెళ్ళారు. ఆయన ఏబీపీఎస్సీ కొట్టి మీకు టీచర్గా వచ్చారు. నేను లెక్చర్గా వెళ్ళిపోయాను. అది మా ఇద్దరి జీవితం. మా ఇద్దరి జీవితాల నుంచి నేను అందుకే మీకు కొంచెం స్ఫూర్తి కలుగుతుంది పిల్లలకి చెప్పొచ్చు అని మా ఇద్దరి జీవితాల గురించి మా ఊర్లో కూడా నేను ఇలాగ చెప్తాను. ఎంత కష్టపడితే చదువుకుంటాము అనేది మాకిద్దరికి జీవితంలో మాకు అర్థమైంది. అందువల్ల మొట్టమొదటి యూనివర్సిటీ స్థాయికి వెళ్ళటం కానీ, మొట్టమొదట డైరెక్ట్గా రికమెండేషన్స్ లేకోకుండా ఉద్యోగాలు తెచ్చుకోవడంలో కానీ మేమిద్దరూ మా ఊరికి స్ఫూర్తి అయిపోయాము. ఆ తర్వాత మమ్మల్ని అనుగ్రహించిన వాళ్ళు ఎంతోమంది, ఆ తర్వాత మాకంటే గొప్ప వాళ్ళైన వాళ్ళు ఎంతోమంది. కానీ మొట్టమొదటి బాట వేసింది మాత్రం ఇద్దరమే మామూలులో, లేదా బావమామని ఏమన్నా అనుకోండి. ఎంత ఆప్యాయతగా ఎంత ఇదిగా ఉంటామంటే అంతగా ఉంటాం. చూడండి, నేను ఏమన్నాను, మేమిద్దరం ఒకరికొకరు పోటీ చేసినాం కదా. నిజమే ఆ మాట. చిన్నప్పుడు ఇద్దరికి ఒకరికొకరు పోటీ. 7th క్లాస్లో ఆయన ఫస్ట్ వస్తే 10th క్లాస్కి వచ్చినట్టు నేను ఫస్ట్ వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చినట్టుకి మళ్ళీ నేను, డిగ్రీకి వచ్చినట్టుకి మళ్ళీ ఆయన. అట్లా ఇద్దరం పోటాపోటీ పై కొడుతూనే ఉన్నాం ఇద్దరం. అట్లా జీవితంలో మొట్టమొదటిసారి ఉద్యోగాలకు వచ్చేసాం. ఇంకొక గొప్ప మా అదృష్టం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ తెలియదండి మాకు దరిదాపుగా. 85 డిగ్రీ పూర్తి అయిపోతే బీఈడీ ఆయన అయిపోయినప్పటికి 88కి అయిపోతే 89లో వచ్చేస్తారండి జాబ్లోకి. నేను 87కి పీజీ అయిపోతే 89లో నేను జాబ్లోకి వచ్చేసానండి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ చేయడం, అన్ఎంప్లాయ్మెంట్ అనేది మహా అయితే 1 సంవత్సరము నేను డిగ్రీ గదిలో పనిచేశాను. ఆయన చల్లపల్లి ప్రైవేట్ స్కూల్లో పనిచేశారు. 1 సంవత్సరం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ తెలియకోకుండా డైరెక్ట్గా గవర్నమెంట్లో జాబ్లోకి వచ్చే అదృష్టం మాకు దక్కింది. ఆ దేవుడు మా ఇద్దరిని ఆ రకంగా దీవించాడు. ఇప్పుడు అంతటి దీవెన మాకు దేవుడిచ్చి మా ఊళ్ళో మా ఇద్దరిని అంత లెవెల్లో నిలబెట్టి మా ఇద్దరికి ఒక రకమైనటువంటి హుందాతనాన్ని కల్పించిన ఆ సర్వేశ్వరుడికి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా బావగారికి మీకు తెలిసిన విషయమే, ఆయన మా పెరాలసిస్ వచ్చి చాలా అంత స్ట్రగుల్లోకి వెళ్ళిపోయారండి. దేవుడు మన తిరిగి తీసుకొచ్చి మేము కూర్చోబెట్టారు కానీ అయిపోయారని భయపడిపోయాం. ఎందుకనంటే పెరాలసిస్ స్ట్రోక్ రావడం కూడా చాలా భయంకరంగా వచ్చేసింది. అందుకని రికవరీ కూడా రాలేదు. చూడండి, అక్కడి నుంచి మా అమ్మాయి, మా చిన్నమ్మాయి, మా కోడలు ఇక కేర్ తీసుకుని తండ్రిని ఎలా చూసుకుంటుందో మీరు అందరం చూశారు.
తర్వాత లాస్ట్గా ఆ అమ్మాయికి ఇప్పుడు మేము మ్యారేజ్ చేసేస్తాము, మరి అత్తారికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చూసుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మళ్ళా అప్పుడు మా చెల్లెలు చూసుకుంటుంది, పెద్ద అమ్మాయిని పక్కన ఉంటుంది చూసుకుంటుంది. కాబట్టి ఏం బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడంటే మా చిన్నమ్మాయి మగపిల్లాడితో సమానం. ఎందుకంటే కార్ డ్రైవ్ చేసేసింది, అన్నీ లాక్ వచ్చేసింది, ఏదైనా మాట్లాడేస్తుంది, అందులో అనుభవం లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక పిల్లలు మగపిల్లాడు అవుతాడు. ఎందుకంటే అవసరం. ఇద్దరు మగపిల్లలు ఉంటే ఒక పిల్లడు ఆడపిల్ల అవుతాడు. ఎందుకంటే తల్లికి సపోర్ట్ చేయడానికి వెళ్ళిపోతాడు. అది అవసరం. ఇద్దరు ఉన్నారంటే మగపిల్లాడు ఆడపిల్ల. అలా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనొచ్చు, లేదా అవసరం అనొచ్చు. అమ్మాయిని అలా మార్చింది. ఇప్పుడు మేము మ్యారేజ్ చేసి పంపించేస్తాం ఆ నీళ్ళు. ఆ తర్వాత పెద్ద అమ్మాయి బాధ్యత తీసుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నాను. తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీకు అందరికీ మా బావగారి తరఫున, మా మామగారి తరఫున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒక ఎంఈఓ గారి కోసం ఇంతమంది ఉపాధ్యాయులు, ఇంతమంది టీచర్లు ఇంత చక్కగా నిర్వహించడం అనేది బహుశా నేను మా బావగారికి దక్కిన అదృష్టం అని నేను ఆనందిస్తూ, దీనికి మీకు అందరికీ కూడా ఆయన తరఫున కూడా మా కుటుంబం తరఫున కూడా నేను మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు అన్ని విధాల సహాయం ఉండాలని కోరుకుంటూ, మా బావగారికి మా కుటుంబానికి కూడా ఆ సర్వేశ్వరుడు కృష్ణ పరమాత్మ అన్ని విధాలు మాకు తోడుండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గర్విస్తున్నాను. ఇద్దరు ముసోడు చేరుతున్నారు, మళ్ళీ చిన్నపిల్లలు మారిపోవచ్చు మీ ఇద్దరు మళ్ళా. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంకా కొద్దిమంది ఉన్నారు, చేసి కొంచెం పేషెన్స్ ఉంటే. అభినందన సభకు అధ్యక్షుడు ఈ వీరాంజనేయ గారికి, అలాగే ఈనాటి సన్మాన గ్రహీతైన మన నాగభూషణం సార్ గారికి, ఈనాటి మన సన్మాన గ్రహీతైన నాగభూషణం సార్ గారికి, అలాగే చీరాల ఉప విద్యాశాఖ గారికి, గంగాధర్ గారికి, అలాగే అనేక మండలాల నుంచి విచ్చేసినటువంటి ఎంఈఓస్కి 5 అక్టోబర్లో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన దగ్గర దాకా 2 దశాబ్దాలకు పైగా ఇక్కడ, అంటే 20 సంవత్సరాలు దాటి 4-5 నెలలు దగ్గర దాకా గడిచింది. ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆయన అనేక గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్గా కూడా ఇక్కడ మనకి పనిచేయడం జరిగింది. ఇక్కడ ఏ టీచర్కి ఏ సమస్య వచ్చినా కూడా మనకి వచ్చిన సమస్యలని కూడా చూసుకుంటూ అందరినీ బాగా గౌరవంగా చూసుకునేవాడు. మన ఎంఏ గారి సన్మాన కార్యక్రమం ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. కానీ ఎంఏ గారు గత 2 దశాబ్దాలంటే వారితో సమానంగా ఇదే మండలంలో పనిచేశారు. ఒక 2 సంవత్సరాలు బయటికి వెళ్ళి వచ్చారు అంతే. మరి వారితో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. మరి ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ రిలేషన్ సంబంధం లాగా వారితోటి మంచి చాలా మాట్లాడుకునే విషయాలుగా ఉండేది. మరి వారు ఆఫీస్కి వచ్చినటువంటి ఉపాధ్యాయుడు కానీ ఎవరైనా సరే ముందు చిరునవ్వుతోటి ముందు కూర్చోమని చెప్పంటారు. వారిలో ఒక ప్రత్యేకత. మనం అప్పుడప్పుడు ఉపాధ్యాయుల సంఘ నాయకుడిగా అప్పుడప్పుడు ఉపాధ్యాయులు చెప్పిన సమస్యలు మాట్లాడడానికి కొంచెం వెళదామని చెప్పంటే ఒక నవ్వేసి కూర్చోడు సార్ అంటాడు. మనం మాట్లాడాలని కూడా మాట్లాడకుండా సరే చూడు సార్ నేను చెప్పే పరిస్థితి. అంటే ఆ సమస్యలు కూడా ఉండేవి కాదు. మరి అలా చాకచక్యంగా మరి ఉపాధ్యాయులు కానీ ఏ వ్యక్తులు వచ్చినా కానీ గౌరవంగా మరి కూర్చోమని మాట్లాడటం కానీ, ఉపాధ్యాయులు అందరిలో కూడా వారి పట్ల సహృదయము సద్భావం ఉంది. మరి వారిని ఈ రిటైర్మెంట్ తర్వాత వారి శ్రేష్ఠీతంతో కూడా మరి చల్లగా ఉండాలని, మరి అందరూ కూడా వాళ్ళ అమ్మాయి అంటే ఎక్కడికైనా అమ్మాయి తీసుకొని పోతుంది. వారి ఆహారం కాడొచ్చి మరి మేము ఏదైనా ఇస్తున్నా కానీ అందులో నానుకోద్దని చెప్పి మరి అమ్మాయి ఒక కుమార్తె కాకుండా ఒక డాక్టర్లా కూడా అమ్మాయి పనిచేసుకుంటుంది. మరి ఒకసారి కాదు తీసుకెళ్తారు మేము పని మీద వెళ్తుంటే స్పీడ్ తగ్గులేదు అమ్మాయి తగ్గించమ్మా అని చెప్పని ఆ అమ్మాయిని అంటూ జరుగుతూ ఉంటుంది. మరి మరి అంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ 2005 నుంచి 2018 వరకు కూడా సార్కి చాలా దగ్గరగా ఉంటూ ఆఫీస్ కార్యకలాపాల్లో వారి సేవలన్నింటినీ కూడా ఉపాధ్యాయులు చేసుకోవడం, అట్లాగే పాఠశాలలో పనిచేసేటటువంటి విధానం కూడా సున్నితమైనటువంటి సూచనలతోటి ఈ మండలాన్ని
చాలా విద్యారంగ ప్రగతి అనే దాంట్లో ముందు స్థానంలో ఉంచారు నాగభూషణం గారు. వారు మరి 21 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కరప్షన్ అనేది లేదు, చాలా నీతిగా నిజాయితీగా మంచి సేవలు అందించడం వల్లనే ఉపాధ్యాయుల మరణం పొందారు. ఏ రాజకీయ నాయకులు కూడా ఎంఈఓ గారి విధుల గురించి తప్పుపట్టిన సందర్భాలు లేవు. ఎంత ఉన్నతాధికారులు వచ్చినా కూడా ఆయన్ని ప్రశంసించుకోవడం తప్పితే వేరే విధమైనటువంటి విమర్శ జరిగిన సందర్భం కూడా లేదు. అందుకు ఆయన చూపించినటువంటి చొరవ, ఆయన వ్యవహరించినటువంటి తీరు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఒకే కుటుంబంలాగా ఆయన నుంచి మంచి సేవలు పొంది ఆయనకి ఎంతో విద్యాపరంగా పాఠశాలకు చేర్చడానికి సహకరించారు. అదృష్టవంతులే అని భావిస్తాను నేను. ఎందుకంటే నేను గమనించింది ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ ఎంతో చక్కగా వాడు పనిచేస్తూ వాళ్ళ ఆలోచనలు, వీళ్ళందరూ ఉపాధ్యాయులందరూ మంచోళ్ళు అయితేనే ఎంఈఓ గారికి పేరు వచ్చింది నా దృష్టిలో. అంటే ఉపాధ్యాయులు ఎంతో కేవలం అదే కాదు, ఎంతో మంచి మనసు కలవాడు. సార్ ఎంత మంచి మనసు, అదే స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారని భావిస్తాను నేను. అందులో ఈరోజు జరిగిన సన్మానం సారికి జరిగింది ఉపాధ్యాయ వృత్తికి జరిగిందిగా భావిస్తాను. మరి ఉపాధ్యాయులు అనేవాళ్ళు అలానే ఉండాలి, ఎంతో గొప్పదనాన్ని తీసుకొచ్చారని చెప్పి నేను భావిస్తాను. దీంట్లో ప్రతి ఒక్కరూ, అదొకటే కాదు, నేను గమనిస్తుంటాను మన మండలంలో జిల్లా స్థాయిలో ఏ పోటీలు జరిగినా మన మండలంలో ఉన్నత పాఠశాలలో ఎంతో పోటీలు తప్పనిసరిగా ప్రైజ్ ఉంటాయి. అది చాలా ఇదిగా ఉంటుంది. అందులో ఇప్పుడు సైన్స్ ఆఫీసర్ కానివ్వండి, డిఓ గారు కానివ్వండి, వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు బాపట్ల నుంచి మంచి పాఠశాలలో ప్రకాశంలో పెడుతున్నాయని. వేదికపై ముందున్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. ఒక అధికారిగా నేను చేసింది ఏమీ లేదు గొప్పగా. అధికారిగా నేను చేస్తున్నాను, నేను చేసి అధికారిగా ఒక మండలానికి మంచి పేరు వచ్చిందంటే మండలంలో పనిచేసే టీచర్ల వల్లనే వస్తుంది. వాళ్ళే మండలంలో పనిచేసే టీచర్లు బ్యాడ్ నేమ్ రాకుండా మంచి పేరు రావడానికి సహకరించారు. అందరూ పనిచేసే వాళ్ళందరూ కూడా అధికారుల నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఎవరి నుంచి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు 8 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా పనిచేయగలిగారు. నేను చక్కగా పనిచేయడానికి కారణం ఈ మండలంలో పనిచేసే ఉపాధ్యాయులు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, నా పని నేను చేశాను, అంతే తేడా. ఇంకేం లేదు, గొప్పతనం లేదు. కాబట్టి ఇప్పటి వరకు నాకు సహకరించింది మండలంలో పనిచేసిన 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మండలికి వెళ్ళిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున ఒక పేరు చెప్పడానికి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. అందరూ నేను చేశాను అంటున్నారు కానీ నాదేం లేదు. వాళ్ళకు ఆయన కూతురు, అది నా బాధ్యత అంతే. నాకంటే ముందు మా అన్నయ్య చేశారు చాలా. ఇలా మీరంతా ఎంత గొప్పగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదో గొప్ప అనుభూతి, మళ్ళీ ఎప్పుడు దొరకదు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్నగారు అదృష్టవంతులు అంటే నేను కూతురు అని ఆయన అదృష్టవంతులు అంటే అది నాకు మాటలు రావట్లేదు. ఆయన మా నాన్న కాబట్టి మా అదృష్టం అంతే. ఎప్పుడు ఏ కష్టం తెలియకుండా పెంచారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. మహనీయుడు మా నాగభూషణం గారికి జరుగుతున్నటువంటి సన్మాన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరుగా మా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాం. మండలానికి మార్గదర్శి మా నాగభూషణం గారు, వారికి మమతామూర్తి రామకుమారి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి ధర్మపత్రి గారిని నాగభూషణం గారు ఈ వీడియో కాదు మా భావోద్వేగం కాదా తన పట్టును మరణించింది, కానీ మీ సేవల గారు మాత్రం జరిగేది కాదు. మీరు వచ్చిన ఏ రోజున వచ్చిన ఆశ ఈ రోజు
జరుగుతూ ఉంటుంది. సన్మానం జరుగుతూ ఉంటుంది. సన్మాన పత్రం అర్జున పుత్రుడికి అభిమాన సన్మానాక్షర మాలిక మండల ఉపాధ్యాయులందరూ మనిషి గొప్పతనం అనే జ్ఞాన వీచికలను సంతానానికి తరగని సంపదగా ఇచ్చిన శ్రీ అర్జున శ్రీమతి నాగులమ్మ పుణ్య దంపతులకు తృతీయ సంతానంగా కృష్ణమ్మ ఒడిదున్న ఏటి మొగ గ్రామంలో మార్చి 12, 1964 సంవత్సరంలో ఉషోదయ సూర్యుడిలా జన్మించారు. అన్నయ్య కాదు, అది ఒక మహత్తర కార్యసాధన యాత్ర. నాగభూషణం గారి జీవన ప్రయాణం విద్యా సాధనతో ప్రారంభమై సేవాయజ్ఞంతో వికసించిందనే మాట అక్షర సత్యం. 1987 సంవత్సరంలో ఏపీపీఎస్సీ పరీక్ష రాసి 1988లో జరిగిన ఇంటర్వ్యూలో విజయం సాధించి 21/1/1980 చేశారు. ఇక మన జేపగులూరు మండల విద్యాశాఖాధికారి అనగానే 20 సంవత్సరాలకు పైగా ఒకే పేరు, అచంచల సేవాగాథ, నిరాడంబర నిదాన శాంతి రూపం వినపడుతుంది. 2 దశాబ్దాలకు పైగా ఒకే మండలాలు, 20 సంవత్సరాలు ఒక సారథి, నిరంతర పర్యవేక్షణలో మండల విద్యా వ్యవస్థ అనే రథం. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల అదృష్టం మరియు ఈ మండలంతో మీకున్న పూర్వజన్మ అనుబంధం ఆచార్య. మీ కృషికి జేజేలు పలకడం తప్ప ఎన్ని మాటల మూటలు ప్రోగు చేసిన వర్ణించలేము గురునాథ. కర్తవ్యపరాయణ అర్జున పుత్ర. సహన రోజులని విజయ పరంపరలే మాస్టారు. 37 సంవత్సరాల మీరు వజ్రతుల్యములై ఒదిగిపోయాయి ఆర్య. ఉద్యోగ విరమణతో మీ సేవకు ముదుకు వచ్చిన మా హృదయాలలో మీ జ్ఞాపకాల దోబూతులకు ఎప్పటికీ విరామం ఉండదు. మీ మార్గనిర్దేశనం, మీ శాంతితో ఆయురారోగ్య ఐశ్వర్య సమృద్ధితో కూడిన శాంతిమయ జీవనయాత్ర సాగాలని భగవంతుని మనపూర్వకంగా ప్రార్థిస్తూ మా ఉపాధ్యాయ చేద్దాము అంటే బయటికి వెళ్ళి కూడా కనపడటం వల్ల వాళ్ళకి కాస్త అవకాశం ఇద్దాము. తర్వాత చేద్దాం. మన మంత్రుల ఉపాధ్యాయులు కాస్త నిదానంగా కోరుతున్నాను అని సార్ గారికి మనం. అలాగే ఈ మండలంలో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు బదిలీపోయినటువంటి రంగనాయకులు గారు దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు తిమ్మయ్యపాలెం ప్రధాన ఉపాధ్యాయులు దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే టెక్కిళ్ళ జిల్లా నాయకులు శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే కొండబెంగులూరు పాఠశాలలో దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే రాజాబాబు గారు అలవలకోట ప్రైమరీ స్కూల్లో పనిచేసి మన్నించాలి. ఈ సన్మాన పత్రాన్ని రచించిన వారు శ్రీమతి కార్యక్రమానికి విచ్చేసి ఈ మండలంలో పనిచేసి రామూరులో పనిచేశారు. ఈ యొక్క కార్యక్రమం చేసి దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. విద్యావనాన వికసించిన స్వయం పూర్ణ వికసిత మందార పుష్ప సౌరభ్రముల మందస్మిత ఉషోదయపు కాంతులతో పంచమేవాలని మీరు 200 ఏళ్ళు. అలాగే రాజశేఖర్ గారు అద్దంకి వాస్తవ్యులు ఈ మండలంలో పనిచేశారు. దంపతి భాషా గారు ఉన్నారు. అలాగే దగ్గర ఉపాధ్యాయులు మాస్ గారికి ఆశీస్సులు ఉన్నారు. జేపగులూరు మండల విద్యా వెలుగు దీపం పాఠశాల ప్రగతికి దారి చూపిన దీక్షాశాలి మండభూషణం గారికి సత్కార మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది.
పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసిన శ్రేష్ఠ సేవాధారి, క్రమశిక్షణలో కఠినం, హృదయంలో మృదుత్వం, అదే మీ వ్యక్తిత్వానికి నిజమైన ప్రతిరూపం. పరమేశ్వరరావు మాస్టర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మాస్టర్ గారికి, అలాగే వెంకటేశ్వర గారు కోటపాడు పాఠశాలలో పనిచేసి పదోన్నత మీద తిప్పాయిపాలెం సోషల్ అసిస్టెంట్ గా వెళ్ళడం జరిగింది. వారిని విషయాలతో సత్కరిస్తున్నారు. అలాగే రేణిగువరం జిల్లా పరిషత్ బండమూరు ఇచ్చేసి వారిని పుస్తకాలు సత్కరిస్తూ ఉన్నారు. అలాగే రేణిగువరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి పుస్తకాలతో సత్కరిస్తూ ఉన్నారు. అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. ఈ రోజు పదవీ విరమణ మాత్రమే కానీ మీ సేవా కాలకు ముగింపు కాదు. మీ అనుభవం మా మార్గంలో వెలుగులో ఉంటుంది. మీ ఆశీస్సులు మాకు ఎంతసేపు కార్యక్రమాన్ని చేసి పుస్తకాలు సత్కరించి వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అక్కడి నుంచి శాఖ వారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఎంపీఓ గారి పుస్తకాలతో సత్కరిస్తున్నారు. ఈ పాఠశాలలో ఈ మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీ మీద గతంలో ఈ పాఠశాల ఈ యొక్క మండలాన్ని వదిలి వెళ్ళినా కూడా ఈ మండలం మీద ప్రేమతోటి ఎప్పుడు కూడా కమ్ములూరు మండలం ఫోటోలు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరు ఒక సత్కారం వ్యవస్థ సార్ దయచేసి సహకరించండి. అలాగే ఈ మండలంలో ఎంఆర్పీగా పనిచేసినటువంటి సుబ్బారావు గారిని చిరు సత్కారం అందించడం. గారిని విషయాలతో సత్కరించడం జరుగుతుంది. కొత్త జీవిత అధ్యాయం ఆరోగ్యంలో ఉండాలి, ఆనందం ప్రశాంతత మీకు సభ్యులై ఉండాలి అంటూ ఈ రోజు కమ్ములూరు ఉపాధ్యాయులు కోరుతూ ఉంది సార్. మీరు నాటిన విద్యా విత్తనాలకు తరతరాలకు ఫలిస్తూ పుష్పిస్తూ ఉండాలి. జే కమ్ములూరు మండల గర్వకారణం నాగభూషణం గారికి హృదయపూర్వక పదవీ వీధిలో శుభాకాంక్షలు తెలియజేస్తుంది కమ్ములూరు ఉపాధ్యాయ బృందం. చేసి విషయాలను సత్కరిస్తూ ఉన్నారు. జే కమ్ములూరు యూటీఎఫ్ శాఖ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నవ్వులను నిగూఢమైన నిగ్రహ గుణం, నాట్యమాడే నక్షత్రాల నెల నిలిచే దీపం, నాలుక పలికే నామమే నవరస గానం మన నాగభూషణం గారికి జరుగుతున్నటువంటి సన్మాన మహోత్సవ కార్యక్రమం. కొండమండలూరు ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది వారి యొక్క గత సమేతంగా న్యాయం నిలిపేలా నాగవరుణ్ణి కంఠంలో మెరిసే మాణిక్యం, 4 వేదాల నాభి నుంచి వెలిసిన జ్ఞానం, నాగముగా వ్యాపించే నామమిదే మన నాగభూషణం గారికి జరుగుతున్నటువంటి సన్మాన మహోత్సవ కార్యక్రమం. అలాగే అత్యంత వాస్తవ్యులు మన ధనలక్ష్మి మేడం గారు, అలాగే సుభద్రా మేడం గారు మంచి స్నేహితులు. వారి ఇరువురు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి పుస్తకాలతో సత్కరిస్తూ ఎంఈఓ గారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. నిలువెత్తు నిండుని ధైర్యమే రూపమై నాగశక్తి నవశక్తి నిండిన రూపం, నిత్యం నూతన కీర్తి నిండే నిజమతిధ్వని మన నాగభూషణం గారికి జరుగుతున్నటువంటి సన్మాన మహోత్సవ కార్యక్రమం అనుకున్నాం. కానీ మధ్యలో అంతా వెండి తీసినా కూడా మన ఉపాధ్యాయ సహకార ర్యాలీగా వచ్చినటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అలాగే బంధువులు వస్త్రాలు అందించి ఉన్నారు. బంధువుల ప్రేమ అమూల్యమిది. అలాగే ఇరుకళ్ళు మండలం పావులు ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది దుశ్యాలతో సత్కరించి చిరు సన్మానానికి జ్ఞాపికలు దీపస్తంభం, కుటుంబానికి నిత్య ఆధారం, మాటల్లో మాధుర్యం, మనసులో దయ, మీ జీవితం మాకు స్ఫూర్తిమయ అంటూ ఆ బంధువుల హృదయాల్లో తెలిసినటువంటి గౌరవం ఈ రోజు మీకే అవసరం కాబట్టి అందరూ మాస్టర్ని సత్కరించడం జరిగింది. అలాగే బంధువులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఎంఈఓ గారిని పుస్తకాలతో సత్కరించడం జరిగింది. కోటపాడు తెలుగు పండితుడిగా పనిచేసినటువంటి
అన్నమ్మ గారు అలాగే కొండమల్లూరు పాఠశాల ప్రిన్సిపల్ కాంతిగల గారి కార్యక్రమంలో సత్కరిస్తూ ఉన్నారు. మా సోదరులు సన్మానం చేయించుకున్నాం. వెలుగులకి వేదిక మీద ఓ సేవా దీపం మీరు విద్యార్థులకు భవిష్యత్తు మార్గం మీరు పరిపాలనలో ప్రతిధ్వనిగా నిబద్ధత మీ వ్యక్తిత్వం ఒక సజీవ పాఠం. ఎదురైనా నేను వెళ్ళాలి అని చెప్పి మా అన్నగారికి అందరూ కానీ బంగారు రంగులయాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. నాన్న ఎప్పటికీ మాకు తండ్రిగా ఎంతో ఆప్యాయత పండించారు, మమకారం ముందులు కలిపారు, అనురాగం పండించవలన మాకు నడతను నేర్పింది నాన్న. గుర్రంగా మారి ఆడించాడు, తన భుజాల మీద మంచి లోకం చూపాడు, నీతికి నియమానికి ప్రతిరూపం మా నాన్న మమకార గారు. అలాగే ఆ యొక్క తల్లిదండ్రులను హత్తుకొని నిర్ధారిస్తున్నారు. ఈ స్థాయికి నేను వచ్చాను అంటే మీరు చిన్న నమ్మకమైనటువంటి నడలే అమ్మ అంటూ నాన్న వచ్చే శ్రీపాదికి మా మండలం పంగులూరు మండలం చిన్న బంగారం ఉందండి. అది అందజేస్తాను. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నా. ఒక్క 2 నిమిషాలు మన బాబు గారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఎంతో వారి ఆశీస్సులు అందిస్తున్నారు. గుంటూరులో నివాసం ఉన్నా కూడా ఈ ఎండలో కూడా వెళ్ళాలి మా యొక్క భావనాన్ని నేను మన ఉపాధ్యాయులు ఒకసారి వస్తే ఎంఆర్సీ స్టాఫ్ వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. ఎంఆర్సీ స్టాఫ్ అలాగే సిఆర్పీలు ఎప్పటికీ మెరుగుతుంది సార్. మీ జ్ఞాపకాలు, మీ కృషి మండల ఉపాధ్యాయ బృందం. సార్ ఒకసారి అందరూ ఇటు చూడండి. రెడీ సార్, స్మైల్. ఉపాధ్యాయులు ఎంతమంది త్వరగా ఉపాధ్యాయులు త్వరగా రావాల్సిన కోరుతున్నాం. చెప్పిన వాళ్ళే అందరూ ఉపాధ్యాయులు, పనిలో ఉన్న అందరూ ఉపాధ్యాయులు మేడం సంఖ్యలో త్వరగా రావాలి. ఏ టీచర్స్ నారాయణ మీకు అల్లాలు పెట్టు. ఆడవాళ్ళ మండలంలోని ఉపాధ్యాయులు మొత్తం కూడా మండలంలోని ఉపాధ్యాయులు మాత్రమే వారికి భర్తలు గౌరవిస్తున్నారు. సంతరిస్తున్నారు. ఇక్కడ కొంతమంది అందుబాటు వాళ్ళు ఉంటారు. కొంతమంది ముందు పెట్టి అదే వాడు గారు ఇదో నాదమణి గారు ఫోటో త్వరగా సమయం లేదు. సార్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. అనంత జ్ఞాని, నిత్య పట్టణ నాయకులు, మహనీయులు, మధురరాశి మాకు తండ్రిగా తల్లిగా మా మండలానికి ఆదర్శంగా నిలిచి ఈ రోజు నిలిచిన త్యాగశీలి. నేటి ఈ పరిస్థితుల్లో పదవి విరమణ గావించిన మీకు హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది పొంగులూరు మండల ఉపాధ్యాయ. నేటితో అంతమవుతుందని ఎన్నుకోవద్దు సార్. మీ తక్కిన చేయబడినటువంటి మండల విద్యా శాఖాధికారి తెలంగాణ మాత్రం చెరిగేది కాదు. మీరు
పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడం గారు, మాటలు నిశ్శబ్దమవుతున్నాయి. కనిపిస్తున్న ఈ కన్నీళ్లు ప్రేమకు, గౌరవానికి ప్రతీకలు. పదవి ముగిసినా మీరు మా హృదయాల్లో ఎప్పటికీ పదవిలోనే ఉంటారు. మీరు చూపిన బాటలో మేము నడుస్తాం, మీరు వెలిగించిన దీపాన్ని మేము కొనసాగిస్తాం. నాగభూషణం గారు, మండల అభివృద్ధి అధికారి గారు అయినటువంటి మేడం గారు సిబ్బందితోటి కార్యక్రమానికి ఇచ్చేసి ఎంఈఓ గారి దృశ్యాలతో సహకరిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మండల విద్యాశాఖ. వెళ్ళి మా రామకుమారి కుమారి గారి యొక్క చెల్లెలు వీరు కూడా కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారి యొక్క చెల్లెల శాఖాధికారి గారికి కొండమూరు ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు సత్కరించబోతూ ఉన్నారు. పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ఎప్పటికీ మరోసారి 21 సంవత్సరాలు మీ ఎదుట ఉన్నాం. మీ బిడ్డలుగా మమ్మల్ని పెంచారు, కన్న బిడ్డలుగా మమ్మల్ని చూసుకున్నారు. వారికి ఒక గడియారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సమయం 9 అయితే ప్రసన్న, అలాగే పక్కన ఒక సీటు కాజులపల్లి యూపీ స్కూల్ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని విచ్చేసి దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. కొండమూరు పూదవాడ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు చంద్రూరు ప్రైమరీ గారి ఆశీస్సులు పొందినారు. అలాగే చంద్రూరు ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. దంపతులు ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ గారి అక్క కూతురు గారు వారి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమం ఇచ్చేసి ఎంఈఓ గారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. 45 నిమిషాలు అయింది. ఇంకా ఎవరైనా ఫేషియల్ అటెండెన్స్ చేయాలేమో చూడయ్యా అని చెప్పి చెప్తూ ఉంటారు, గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా ప్రశ్న కొద్దిగా చేద్దాము సార్, అదే ఉంది సార్ అంటూ ఉంటారు. ప్రవేశించి ఇంటి ఓనర్ విషయాలతో సత్కరిస్తున్నారు. రేపు 1వ తేదీ వస్తుంది రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వచ్చేటువంటి అన్ని వాళ్ళని చూసుకోండి. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి దంపతి సమేతంగా శ్రీనివాసరావు వచ్చేసి దృశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. ఇది మా కార్యక్రమం, మేము సహకరిస్తాం, మేము ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయ సిబ్బంది, అలాగే ఎంఈఓ గారి యొక్క ధనం పట్టినటువంటి రామకుమారి యొక్క మేనమామ కూతురు గారు విచ్చేసి ఆ యొక్క కుటుంబ సమేతంగా విచ్చేసి పిల్లలతోటి వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. మా యొక్క కళాకారుల మండల ఉపాధ్యాయ కళాకారుల బృందం, అలాగే జాన్ బృందం, ప్రజా కళాకారులు జాన బృందం వారికి సత్కారం అందిస్తూ ఉన్నారు. మండల ఉపాధ్యాయ కళాకారుల బృందం మరియు ప్రజా కళాకారుల
మేలు ఉపాధ్యాయులందరూ నారాయణ గారు రెడ్డి సార్ కొంచెం జరు అన్న కొంచెం జరు అన్న నువ్వు ఇచ్చేవరకు రావా మధ్యలో ఉన్నావు కదా ఇచ్చేవరకు రావాలి ఇచ్చేవరకు వచ్చేసాయి అందరూ ఫోటోగ్రాఫర్ చూసి డైరెక్ట్ గత 2 నెలల నుంచి ఉపాధ్యాయులు మండలంలో ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం మేడం మేడం ఒకసారి ఓకే స్మైల్ రెడీ ఓకే పంతులు పూర్వకంలో కూడా